హాయ్, బాగున్నారా? నేను గుమ్మడికాయ వడియాల గురించి చెప్పాను కదా. ఆ వీడియో లాంగ్ వీడియో అయ్యి లాంగ్ వీడియోస్లో ఉంది. అది గుమ్మడికాయ ఎలాగా తరుక్కుని పెట్టుకోవాలో, ఎలా ఎత్తి పెట్టాలో క్లాత్లో వేసి చెప్పాను కదా. ఈరోజు పొద్దున్నే ఏం చేశానంటే, నేను ఆ క్లాత్లో ముక్కలు తీసేసి బాగా నీళ్ళన్నీ పోయాయి. నిన్న రాత్రి పెట్టాను కదా, వేళ పొద్దునకి నీళ్ళన్నీ ఓడిపోయి ముక్కలు ఈ విధంగా అయ్యాయి అన్నమాట. పొడి పొడిగా అయ్యాయి అన్నమాట ముక్కలు. ఇలాగా ఈ పొడి పొడిగా అయిన ముక్కలు నేను ఇదిగో మినపప్పు ఆడేసుకుని పెట్టుకున్నాను. మిక్సీలో ఆడాను. నా గ్రైండర్ అంటే నాకు కొంచెం అవన్నీ కడగాలి అని చెప్పి కొంచెం ఇది, అందుకని అవన్నీ మొయ్యలేను నేను, ఆ రాళ్ళన్నీ ఎందుకని చెప్పేసి ఇలాగే చేశాను. తర్వాత పచ్చిమిరపకాయ ఉప్పు వేసి ఆడినటువంటి ఇదన్నమాట ఇది. నెక్స్ట్ సాల్ట్ వేసి చేసుకున్నాను నేను. ఆ తర్వాత మనం దీనిలో ఏం చేయాలంటే ఇది తీసి దీనిలో మనకు కావాల్సింది వేసుకొని కలుపుకోవాలన్నమాట. దీనిలో కావాల్సింది వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇది కొత్త చేయడం, ఇలా వీడియోలో చూపించి చేయడం కొత్త, కొంచెం ఇదిగా ఉంది. ఇది ఇలా కలిపేసుకుని, అంటే మనకి ఎంత కావాలో, ముద్ద అవ్వడానికి ఎంత కావాలో అంత మినప్పిండి వేసుకుని మనం ఇలాగా చేతితోటే కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే కానీ మనకి తెలియదు అనమాట, ముద్ద అవ్వడం అది తెలియదు కదా. స్పూన్తో వాటితో కలుపుకొని దీన్ని కంపల్సరీ చేతినే ఉపయోగించాలన్నమాట. ఇలాగ శుభ్రంగా కలుపుకోవాలి. ఇంకా పడుతుందో లేదో చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ మనం వడియాలు వేయించినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా వస్తాయి. అందుకని ఓన్లీ ముద్ద అయ్యేలా మాత్రమే ఇది కలుపుకోవాలన్నమాట. ఇంకో ఇలా ఇప్పుడు నేను కొంచెం వేసుకున్నాను, ముద్ద అవ్వలేదు నాకు, అందుకని కొంచెం వేసుకుని కలుపుకున్నాను. ఇదన్నమాట. ఇది సరిపోయింది. ఇప్పుడు ముద్ద అవ్వడం సరిపోయింది, నాకు తెలిసిపోతుంది కదా మనకి కలుపుతుంటే ముద్ద అవుతుందా లేదా అనేది. అప్పుడు ఇలా తీసుకుని మనం ఏం చేయాలంటే ఇలా ముద్ద అవుతుందో లేదో చూసుకుని అప్పుడు వడియాలు పెట్టుకోవాలన్నమాట. సరదాగా ఏం చేశారంటే పొట్టు ఉంటుంది కదా, మినప్పొట్టు, ఆ పప్పు అయితేనే కొంచెం బాగా వస్తుంది మనకి. మామూలుగా లేని వాళ్ళు మామూలుగా చేయొచ్చు. ఇదేమో పైన పొట్టు తీసేస్తుంది అనమాట. మనకి శాస్త్రానికి పెట్టుకుంటాం కదా, ఇలా పొట్టులో చాలా విటమిన్లు, పోషక పదార్థాలు ఉంటాయి. దీనికోసం ఇలాగ కారం ఉప్పు ఆడుతాం కదా, ఇది దీనిలో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇది కొంచెం కారం ఉప్పు వేసుకుని కొంచెం ఇది ఉంది కదా మనకి, ఇది కూడా వేసేసుకుని మనం పొట్టొడియాలు పెట్టుకుంటాం. వీటిని ఏమంటారు, పొట్టొడియాలు అంటారనమాట. ఇది కూడా దీనిలో వేసుకుని కలిపేసుకుంటే మనం పొట్టొడియాలు పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది పొట్టొడియాలు మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇది తీసుకెళ్ళి మనం దీనిలో ఏంటంటే ఇలా పొట్టొడియాలు కలిపేసుకుంటాం అన్నమాట. ఇది కలిపేసుకుని ఇలా కలిపేసుకుని ఇది కూడా అవి పెట్టేసినప్పుడు ఇవి కూడా పెట్టేస్తాము, అయిపోతుంది. చాలా ఈ ఉత్తుడియాలు కూడా తినేయచ్చు అనమాట. ఉత్తుడియాలు కూడా తినేస్తే చాలా బాగుంటాయి మనకి. ఇవి కూడా ఇలా ముద్దలా చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటాయి. పైకి తీసుకెళ్ళి పెడదామా మనము వడియాలు? ఓకే. నేను పైన మాకు డాబా ఉంది, ఆ డాబా మీద తీసుకెళ్ళి పెట్టి చూపిస్తాను మీకు. ఇలా పెట్టుకొని చూస్తున్నాను, పైకి తీసుకెళ్తున్నాను. ఓకే. పైకి మా మేడం మెట్లు తీసుకెళ్తాను. పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. మాకు ఇక్కడ గట్టు ఉంటుంది పైన డాబా మీద అన్నమాట. ఈ గట్టు మీద అవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఏం చేస్తాము, దీని మీద కొంచెం నీళ్ళు చిలకరించుకుని ఈ ముద్ద పెట్టుకున్నాం కదా, ఈ ముద్ద ఉంది కదా మనకి, ఈ ముద్దలోంచి ఇలా పెట్టుకోవాలి. దేవుని తలుచుకుని పెట్టుకో. చూసారా ఎలా వస్తున్నాయో? ఇలాగే ఈ పిండి అంతా కూడా వడియాలు పెట్టుకోవాలి.
థ్యాంక్ యూ. ఇలా పెట్టుకోండి. ఎండబెట్టుకున్నాక 3 రోజులు తీసేసుకుని చక్కగా మీరు వడియాలు చేసుకోండి. థ్యాంక్ యూ.